జై శ్రీరామ్. మన దేశంలో మిడిల్ క్లాస్ వారికి అత్యంత కీలకమైన నెలవారీ ఖర్చు ఏంది? కరెంటు బిల్లు కట్టడం. ఒకవేళ బిల్లు కట్టకుంటే కరెంటు కట్ అవుతుంది, మనం భరించలేం. సో కరెంటు బిల్లు ఒకవేళ ఉచితంగా ఉంటే అదే మన మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రైమ్ మినిస్టర్ సూర్యఘర్ యోజన. ఈ పథకం కింద ఇప్పటికే మన దేశంలో 67 లక్షల కుటుంబాలకి సూర్యఘర్ యోజన కింద ఫ్రీ కరెంటు దొరుకుతున్నది. కేవలం తెలంగాణలోనే ఇప్పటివరకు 85,000 మందికి ఈ సూర్యఘర్ యోజన కింద ఇంటి పైకప్పుపై సోలార్ పవర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. మిత్రులారా, ఈ పథకాన్ని వినియోగించుకోండి. ఈ పథకం కింద 1 కిలోవాట్ అయితే 30,000 రూపాయలు, 2 కిలోవాట్లు అయితే 60,000 రూపాయలు, 3 కిలోవాట్లు అయితే 78,000 రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కింద ఇస్తున్నది. అది కూడా ₹1 పైరవీ లేకుండా, ఎవరి రికమెండేషన్ లేకుండా బ్యాంకు ద్వారా ఆన్లైన్లో మీరు అప్లై చేసుకుంటే మీ అకౌంట్లోకే ఈ డబ్బు వచ్చి చేరుతుంది. అంటే మన ఇంటి పైకప్పే మన ఆదాయ మార్గం. మిత్రులారా, ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి. దాంతో మీరు కేవలం డబ్బు ఆదానే కాదు, మన భవిష్యత్ తరాలకు కూడా గ్రీన్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. మనం పొందడమే కాదు, మనం ఇంకా గ్రిడ్కి కూడా పవర్ ఇవ్వచ్చు. మీ ఇంటి పైకప్పు ఎంత విశాలంగా ఉంటే, మీ హృదయం ఎంత విశాలంగా ఉంటే అంత డబ్బును ఆదా చేయవచ్చు, అంత గ్రీన్ ఎనర్జీని కూడా ప్రొడ్యూస్ చేయవచ్చు. మిత్రులారా, ఇవన్నీ జరుగుతున్నాయంటే దీనికి కారణం మోదీ ప్రభుత్వం. మోదీ హై తో ముమ్కిన్ హై. జై శ్రీరామ్.